ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎన్ఎం మార్నింగ్ బ్లాగ్స్. ఈ రోజు మై జ్యువెలరీ కలెక్షన్స్. చూస్తే సింపుల్ గా ఉంటాయి, నాకు ఘోరంగా జ్యువెలరీ ఉంటాయి. పెట్టుకునే అంత ఇంట్రెస్ట్ ఉంటాయి కానీ కొనుక్కునే అంత ఎగ్జైటింగ్ అయితే బాగుంటుంది అన్నట్టుగా చూపిస్తే ఇన్ని ఉన్నాయి అన్నట్టు. నేను ఎక్కువ 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కున్న కాడికి అయితే అవే చూపిస్తున్నా, మీకు ఏమైనా యూజ్ అవుతాయని. మీషోలో చాలా తీసుకున్నా కదా, మీకు అప్పుడు వీడియోస్ పెట్టాయి కదా, మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇద్దామని పెడుతున్నా అన్నట్టుగా, మీకు ఏమైనా యూజ్ అవుతాయని. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎండింగ్ వరకు చూడండి. నాకు ఎంత జ్యువెలరీ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది. ఉన్నది ఒక్క అన్నయ్య కానీ నా బిడ్డ పేరు ఎక్కువ కూడా నేను కొనుక్కుంటాను అడిగా. బిడ్డ పెద్ద నాకు పనికత్తే అనుకుంటాను. ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది కదా, కావాలని నీకు ఎక్కువ కొనుక్కుంటాను ఒక తొంపు పెట్టుకొని. చూడండి, మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి అన్నట్టు నా దగ్గర. ఓకేనా ఫ్రెండ్స్, బడ్జెట్ లో కొనుక్కుంటాను అన్నట్టు. నేను తక్కువ బడ్జెట్ లో మంచి మంచి క్వాలిటీ కొనుక్కుంటా. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే ఈ బాక్స్ ఓపెనింగ్ చేస్తా. ఇది బాగా విలువైనది నాకైతే. అన్ని అంటే 1 గ్రామ్ గోల్డ్ అన్ని ఇళ్ళనే పెట్టుకుంటా. చూపుతుందా పాప బాక్స్ ఎట్లా పెట్టుకున్నాను నేను. అయితే ఇవన్నీ ఇట్లా పెట్టేసుకున్నాను అన్నట్టుగా. నేను అన్నిటి కలిది బాక్స్. ఫస్ట్ వేరే వేరే సపరేట్ బాక్స్ లో పెట్టుకున్నాను. పెట్టుకుంటే ప్లేస్ ఎక్కువ ఉంటే ఇట్లా అటు ఇట్లా కదిలేసి మొత్తం ఖరాబ్ అయింది అన్నట్టు. అందుకనే సపరేట్ గా పెట్టేసుకున్నాను అన్నట్టు. అయితే వీడియో తీస్తున్నాను, మళ్ళీ చదువుతున్నాను నీట్గా, లేకపోతే గిట్ల ఉండపోవు. అయితే నేను చూపించాను కదా ఆల్రెడీ, ఒకసారి వీడియో ఉంటే ప్రిపేర్ చేసుకున్న వీడియో చూపించాను కదా అన్నట్టు. మీషోలో తీసుకున్న లాకెట్, బయట తీసుకున్న పూసలు ఆల్రెడీ వీడియో పెట్టినా. చాలా బాగుంది లాకెట్. మీరు మళ్ళీ ఒకసారి వీడియో చేసి ట్రై చేయండి, బాగుంటది. అయితే ఫుల్ ఇష్టం, నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు ఇలాంటి మీషోలో కూడా అమ్ముతారు కానీ క్వాలిటీ లేవు. నాకు అంత క్వాలిటీ అని తెలియదు, మనం తయారు చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా, అందుకే. అయితే చిన్న చౌకరు మా పాప కోసం తీసుకున్నా. ఇది 1 గ్రామ్ గోల్డ్ అన్నట్టు, అంటే ఎక్కువ డేస్ అవుతుందని తీసుకున్నా. ఇలా క్యూట్ ఉన్నది, మీకు అనిపిస్తుంది కదా. ఇది మా పాప చౌకర్ అన్నట్టు. ఇది 1 గ్రామ్ గోల్డ్ అని తీసుకున్నా. క్యూట్ ఉంటది, ఎక్కువ డేస్ వస్తుందని. మనకు కూడా పనికొత్తది కదా అని. ఇన్ని ఉంటాయి కదా, ఒక్కటి కూడా నేను పెట్టుకోను. ఏదో వీడియోస్ కోసం బలవంతంగా పెట్టుకుంటా. ఒకప్పుడు ఉండే రెడీ కావడానికి, కానీ ఇప్పుడు లేదు. ఇది చాలా కాస్ట్లీ అని అన్నట్టుగా, నాకు కూడా నా పెద్ద అన్నట్టు. ఇది ఒకటి ఫస్ట్ చూపిస్తున్నా. ఇది నేను ఏదో వీడియో చూసిన యూట్యూబ్ లో, అంటే మీషో జ్యువెలరీ ఐటమ్స్ చూసినప్పుడు వాళ్ళు అంటే మీషో అంటే ఇన్స్టాగ్రామ్ లో తీసుకున్నారంట. అయితే నేను అలాంటిదే కావాలని బయట ఆర్డర్ ఇచ్చి మరి చేయించుకున్నా. ఫుల్ ఇష్టపడి చేయించుకున్నాను, అంటే నాకు ఫుల్ ఇష్టం. దీనికి ఎక్కువనే పెట్టిన డబ్బులు, 4000 దాకా ఏమో పెట్టిన. క్యూట్ ఉంటది, మస్తు ఇష్టం. చూపివా దగ్గరగా చూపియో. నా ఫేస్ చూపించు కాదు అప్ప, ఇది చూపియో. ఇట్లా బ్లాక్ బీడ్స్ అనేవి అంటే గుట్ట పూసల హారం లానే వెరైటీ ఉంటది అన్నట్టు, కొంచెం బాగుంటది. ఇటు కమ్మలు కూడా ఇలా ఉంటాయి. ఇంకోటి ఏమో ఇక్కడ పోయింది, అవును ఇది. ఇది నేను లాస్ట్ అంటే ఇప్పుడు ఈ 1 ఇయర్ అవుతుంది అంతే తీసుకొని. మస్తు ఉంటుంది అన్నమాట, నాకు చాలా ఇష్టం. ఎక్కువ నచ్చింది ఇది ఒక్కటి నా వల్ల. ఎక్కువ అంటే బాగా ఇష్టపడి చేయించుకున్నా. 10 రూపాయలు కూడా రాదు కానీ క్యూట్ ఉంటుంది. నాకు ఈ కమ్మలు ఇట్లా బాగా ఇష్టం అన్నట్టుగా, ఇలా తీసుకోవాలని తీసుకున్నా. సూది పెడుతున్నా కదా, ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు అంతగానం నాకు పెద్దగా. ఇదొక ఐటమ్ నా దగ్గర ఉన్నది. ఇదిగో ఇది నేను అంటే మా మ్యారేజ్ కి తీసుకున్నా. 1 గ్రామ్ గోల్డే గానీ, అంటే అప్పుడు గోల్డ్ లా ఉంటది, తీసుకుంటే వెళ్ళినా కానీ మంచిగా ఉంటది అని అప్పుడు 1 గ్రామ్ గోల్డ్ లో తీసుకున్నా. అంటే ఇప్పటికి 3 ఇయర్స్ దగ్గరకు వస్తుంది. మా మ్యారేజ్ ముందు 1 మంత్ ముందే తీసుకున్నా. కానీ కొంచెం కూడా కలర్ షేడ్ కాలేదు, సేమ్ గోల్డ్ లానే ఉంటది. అందరు గోల్డ్ గోల్డ్ అని అడిగిరు. అయితే మంచిగా ఉంటది. కాకపోతే 1500 పెట్టి తీసుకున్నా 1 గ్రామ్ గోల్డ్ లా. అంటే ఏంటంటే 1 గ్రామ్ గోల్డ్ తీసుకుంటే తొందరగా జ్యువెలరీ ఖరాబ్ కాదు, చూస్తే కూడా గోల్డ్ లాగా ఉంటుంది అన్నట్టు. కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఫుల్ లైఫ్ ఇస్తుంది అన్నట్టు. అందుకే నేను ఎక్కువ తీసుకుంటా. నాకు మళ్ళీ ఇవి తీసుకున్న కాడ నుంచి ఏంటంటే వేరే ఐటమ్స్ తీసుకోవాలనిపించలేదు అన్నట్టు. అంటే ఈ హారంకి మ్యాచింగ్ అయిన కమ్మలు, అంటే వీటికి సపరేట్ డబ్బులు, కాకపోతే మ్యాచింగ్ అయ్యేటట్టు తీసుకున్నా గోల్డ్ లో. మంచిగా ఉంటాయి. ఫస్ట్ ఫస్ట్ తీసుకున్న 1 గ్రామ్ గోల్డ్ లో ఇది ఉంది, ఇదే ఫస్ట్ తీసుకున్నది. క్యూట్ ఉంటాయి, మీకు కనిపిస్తున్నాయో లేవో. ఇలా ఇయ్యో. ఇలా అన్నట్టు క్యూట్ ఉంటాయి కమ్మలు ఇవి, బాగా ఇష్టం. సేమ్ గోల్డ్ లానే కనిపిస్తాయి. కొంచెం ఇక్కడ షేడ్ అనేది అన్నట్టు. ఇవి ఎక్కువ పెట్టిన, బాగా సార్లు పెట్టిన అన్నట్టు. అంటే నా మా లవ్ మ్యారేజ్ కాబట్టి గోల్డ్ ఫస్ట్ చేయించుకో ముందు ఇవి ఎక్కువ యూజ్ చేసిన బాగా ప్రతి దానికి. అందుకే ఇట్లా అయిపోయినాయి కొంచెమే. అంటే ఇక్కడ సైడ్ లకు ఉంటాయి కదా, అవి షేడ్ అయినాయి. కానీ మస్తు ఉంటాయి కమ్మలు, చూస్తే మాత్రం అట్నే అనిపిస్తాయి. నేను ఈ కమ్మలు చూసి ఇట్లనే చేయించుకుంటా అనుకున్నా గోల్డ్ లో, కానీ తులం బంగారమైన సరిపోదు అని చెప్పండి వీటికి. గుండె ఆగిపోయింది అక్కడనే. ఇది మ్యాచింగ్ తీసుకున్నా అట్లయితే ఇయర్ రింగ్స్. ఇది మీకైతే ఆల్రెడీ వీడియో చూపించిన, మీషోలో తీసుకున్న చౌకర్ అని. దీనికి అయితే బయట ఫుల్ కాస్ట్ చెప్తారు, కానీ మీషోలో తక్కువకి వచ్చింది. కానీ సేమ్ మంచి గోల్డ్ లా 1 గ్రామ్ గోల్డ్ లానే ఉంది, మంచిగా అనిపించింది నాకు. నాకు ఎందుకు కానీ ఇట్లా కింద వైట్ అండ్ గ్రీన్ బీడ్స్ అయితే బాగా ఇష్టం, ఎందుకంటే అన్నిటికి మ్యాచింగ్ అవుతుంది కదా శారీస్ కి అలా.
ఇది నాకు బాగా నచ్చింది. మీకు చాలా సార్లు చెప్పిన కదా పక్కా తీసుకోరని. చూస్తే ఇప్పటికి కూడా తీసుకోండి. ఇప్పుడు ఇంకా తక్కువైంది ఆఫర్‌లో కాస్ట్ అయితే 350 ఏమో అయింది. తీసుకోండి చెప్తున్నా. వీటికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. మీకు ఆ రోజు నాడు ఈ లాకెట్‌కి చూపించిన కమ్మలైతే ఇవే అన్నట్టు. మ్యాచింగేనే. వాటికి మ్యాచింగేనే. మంచిగున్నాయి కమ్మలివి. దీనికి యూజ్ చేసుకుంటా, దీనికి యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 సెట్‌లేసుకుంటే పెట్టుకుంటే సెట్ అయిపోతది. అట్లా అన్నట్టు. అన్నట్టు నాకు మళ్ళీ ఊత పదార్థాన్ని కింద కామెంట్ పెట్టకుర్రి ప్లీజ్. ఇవి ఇంకా కాస్ట్‌లీ. నాకు ఇయర్ రింగ్స్ అంటే బాగా పిచ్చి. మీకు ఆల్రెడీ చూపించిన అనుకుంటా ఇవి. మీషోలో తీసుకున్నా అని. కానీ బాగా పిచ్చి. ఇలా గుట్ట పూసలొచ్చినాయి. పట్టు పట్టు తీసుకుంటా. వీటికైతే 500. చూస్తే అట్లా అనిపిత్తది. డబ్బులెక్కువ అనిపిత్తది. కానీ ఐటెమ్ కావాలి. కొనుక్కుంటా అంటే కొనుక్కుంటా. అది ఎట్లన్నా సాధించుకుంటా అన్నట్టుగా. ఇవి బాగా ఇష్టం. ఇవి తీసుకున్నా. మీకు కూడా బాగా నచ్చుతాయి ఇవి చూస్తే. మీకు దూరం నుంచి చూస్తే గిన్ని ఐటెమ్స్ కొనుక్కుంటదా అని అనుకుంటారు గానీ, ఇంత డబ్బులు వేస్ట్ చేత్తదా అని అనిపిత్తది గానీ, అవన్నీ చూసినాక ఆడోళ్ళకి పిచ్చి ఉంటదిలేండి. ఇదొకటి. ఇది కూడా రూ. 1000 ఏమో. ఇది చూపించిన ఆల్రెడీ ఇది కూడా మీషోలో తీసుకున్నా అని. నేను ఎక్కువ మీషోలోనే తీసుకుంటా తక్కువ రేట్లలో. ఇక 1 గ్రామ్ గోల్డ్ పక్కా తీసుకోవాలంటే బయట తీసుకుంటా. దొరకకపోతే. ఇవి కూడా 1 గ్రామ్ గోల్డ్‌నే తీసుకున్నా అందులో కూడా మీషోలో. ఇదొకటి. ఇది ఇంకా చాలా బాగుంది. ఇన్ని తీసుకున్నా గానీ ఇంకా, ఇంకా కావాలి. కొత్త కొత్త ఐటెమ్స్ వస్తే ఇంకా, ఇంకా కావాలి. వాటి ఇయర్ రింగ్స్ ఇవి. నేను కాకపోతే వాటి మీదకొచ్చిన ఇయర్ రింగ్స్ ఎక్కువ పెట్టా. ఇట్లా అంటే బుట్టాలంటే ఎక్కువ పెట్టుకుంటా అన్నట్టు. అందుకే సెపరేట్ తీసుకుంటా ఇలాంటియి. ఇక మ్యారేజ్ కాకముందయితే అన్ని ఐటెమ్స్ కొనుక్కునేదాన్ని. అంటే డైలీ వేర్ లాగా మంచి మంచివి తీసుకునేదాన్ని. కాకపోతే అవన్నీ చిల్లర అని పెళ్ళైనాక బంద్ చేసిన. ఇది పాపడ బిళ్ళ. ఇది కూడా 1 గ్రామ్ గోల్డ్‌నే తీసుకున్నా. కానీ ఒక్కసారి కూడా పెట్టలే. ఎప్పుడు టైం వత్తదో. అయిపోయినాయి ఖాళీ అయింది డబ్బా. అయ్యయ్యో! అంటే ఇలా కింద ఏంటిది వైట్ కాటన్ పెట్టేసి ఇట్లా పెట్టేసి పెడితే ఎటు జ్యువెలరీ కదలదు కదా ఎక్కువ డేస్ ఉంటదని ఇట్లా పెట్టేసిన. వీటిని ఎక్కువ కదిలియ. ఎప్పుడైనా నేను పడేటప్పుడే తీసుకుంటా. ఇది కూడా 1 గ్రామ్ గోల్డే కానీ కలర్ వెలిసిపోయింది. నన్ను చీటింగ్ చేసిర్రు ఆళ్ళు. మా హస్బెండ్ ఎవరో చూసిండు. అనుకుంటానే వచ్చి నీకు గిన్ని కొనిచ్చిన. ఇవన్నీ ప్లేస్‌లలో బంగారం వచ్చి అనుకుంటాండు తులం బంగారం వచ్చని. ఇప్పుడు ఇవన్నీ చూసినాక మళ్ళీ ఎప్పుడన్నా షాపింగ్‌కి వెళ్ళినప్పుడు అది అడుగుతే గన్నయినా ఇంకా సరిపోదులేవు అని అంటాడు. కొనియ్యరు. అయిపాయే. ఇది ఇంకా చాలా బాగుంది. ఫుల్ ఇష్టపడి తీసుకున్నా. కాకపోతే కొంచెం కలర్ షేడ్ అయింది. అంటే గ్యారంటీ ఉంది. వాళ్ళు ఇస్తే మళ్ళీ కలర్ మంచిగా చేసిస్తా అన్నారు. కానీ పోవాలి. పోయేంత టైం లేదు. కానీ మంచిగా ఉంటది ఇది. ఫుల్ ఇష్టం నాకు ఇది. ఈ పెండెంట్ ఏంటంటే మంచిగా ఉంటది. కాకపోతే కొంచెం కలర్ షేడ్ అయింది. ఇది ఎక్కువ సార్లు యూజ్ చేసిన. అందుకే అట్లా అయిపోయింది. వాటి ఇయర్ రింగ్స్ ఒక్కసారి కూడా పెట్టలే. అందుకే కొత్తగా ఉన్నాయి. మీద మీద మెరుస్తా ఉన్నాయి. అయ్యో! ఇలాంటి కవర్స్‌లలో వస్తాయి 1 గ్రామ్ గోల్డ్‌వి. కాకపోతే అలా పెట్టేసిన డబ్బాల. ఇంకా, ఇంకా, ఇంకా ఇప్పుడు నా వడ్డాణాల కాడికి పోదాం. ఫస్ట్ తీసుకున్నది ఏంటంటే ఫస్ట్ తీసుకున్న వడ్డాణం. వడ్డానానికి ఒక చరిత్ర ఉంది తెలుసా? ఆ వడ్డాణం అయితే మా ఇంటి దగ్గర ఉందన్నట్టుగా. చిన్నప్పుడు చిన్నారి పెళ్లి కూతురు డ్రెస్ తీసుకున్నాడు మా డాడీ నాకు ఇష్టమని. తీసుకుంటే నేను ఆ డ్రెస్ ఏసుకొని వడ్డాణం లేదు ముంగటి కొంగొత్తదని చెప్పి ఏడిస్తే మా డాడీ ఆ డ్రెస్ ఏసుకోవడం కోసం దసరా పండగకి కరీంనగర్ తీసుకుపోయి 500 పెట్టి కొనిచ్చిండు అప్పుడు ఆ కాలంలో. అంటే నేను చిన్న 4థ్ క్లాస్ ఏమో ఉన్నా. ఆ టైంలో కొనిచ్చిండు. ఫుల్ ఎక్సైటింగ్‌గా ఫీల్ అయినా. అంటే సేమ్ ఇలానే ఉంటది అది కూడా ఇట్లా చైన్స్ వచ్చి. ఆ వడ్డాణం మా ఇంటి దగ్గర ఉంది. మా ఇంటి దగ్గర ఇంకా ఫుల్ ఐటెమ్స్ ఉన్నాయి కానీ అవి అక్కడనే పెట్టేసిన. ఎప్పుడన్నా అక్కడికి పోతే పనికొస్తాయని. ఇదైతే నేను హైదరాబాద్‌లో తీసుకున్నా. చార్మినార్ దగ్గర తీసుకున్నా. రూ. 100కేమో వచ్చింది. కానీ మంచిగుంది. అక్కడ బేరమాడి తీసుకున్నా మంచిగుంది. చూస్తే మాత్రం మంచిగుంది. రూ. 100 ఇదైతే. ఇప్పటికి గుర్తున్నది. ఇదొక్కటి. నెక్స్ట్ ఇది మీషోలో తీసుకున్న తర్వాత. అంటే ఎక్కువ డేస్ అంటే అట్లా ఎప్పుడు పెట్టుకోము. ఎప్పుడైనా నార్మల్‌గా శారీస్ కట్టినప్పుడు ఇట్లా పెట్టుకుంటామని ఇట్లా ఒకటి తీసుకున్నా. ఇదొకటి. తర్వాత నార్మల్‌గా ఎప్పుడైనా ఇదొకటి తీసుకున్నా. ఇదొకటి. అత్తనే ఉంటాయి. కానీ ఒక్కటి కూడా పెట్టుకోను. ఇది కాసుల పేరు. లాస్ట్ టైమ్ ఏమో తీసుకున్నా. పాపకన్నా నాకన్నా పనికొత్తే వడ్డాణం లాగన్నా ఇట్లా అన్నా పనికొత్తదని తీసుకున్నా. ఇదొకటి. పాప గోపికమ్మ వేషం వేసినప్పుడు అది పెట్టిన అన్నట్టుగా.
ఇదైతే అంటే ముగ్గమకి బ్లౌజ్ లో పనికొస్తుందని ఇది ఒకటి తీసుకున్నా. ఇలా మా ఆడపడుచు మ్యారేజ్ కి తీసుకున్నా. ఒక్కసారి పెట్టిన దీని మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇక నెక్స్ట్ ఏమైతుందో. ఇది మాత్రం మా పాపది, చిన్న పాపది. క్యూట్ ఉంటది. కానీ స్టోన్స్ అన్ని వీక్కుంటుంది పెడితే, ఇవన్నీ స్టోన్స్ అన్ని వీక్కుంటుంది. ఇదొక్కటి. ఈ బాక్స్ ఖాళీ. ఇప్పుడు ఇవన్నీ తీసి చూపించినాక చదరేటప్పుడు నాకు ఎట్లుంటుందో. ఇది వడ్డానం. మొన్న తీసుకున్నా పట్టు దసరా కోసం అని. అంటే జ్యువెలరీకి మ్యాచింగ్ ఉండాలని తీసుకున్నా. మైకిల్ వినబడుతుంది లేదు కానీ ఈ జ్యువెలరీకి మ్యాచింగ్ ఉండాలని తీసుకున్నా అన్నట్టు. 500 పెట్టిన దీనికి, 550 కావాలని. మంచిగా ఉంది, నాకు బాగా నచ్చింది. ఇవన్నిటికంటే ఇది ఇట్లాంటివి తీసుకోవాలని బాగుండే. ఇక అయిపోయినాయి ఆల్మోస్ట్. డిజైన్లు అన్నీ అయిపోయినాయి వడ్డానంలల్లా. హారంలలో కొత్త కొత్త ఐటమ్స్ వస్తే మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఎక్స్చేంజ్ పెట్టి కొత్త ఐటమ్స్ తీసుకున్న ఆఫర్ ఉంటే అయిపోతుంది అప్పుడప్పుడు. అవన్నీ అయిపోయినాక మళ్ళీ మీషోలో ఏమన్నా నచ్చితే అప్పటికప్పుడు డబ్బులు జమ చేసుకుని కొనుక్కునే రకం నేనైతే. అందుకే ఎక్కువ ఐటమ్స్ కొనుక్కుంటా. ఇది నేను మీషోలో ఆర్డర్ చేసిన. ఎప్పుడన్నా నార్మల్ గా పనికొస్తుంది డ్రెస్సెస్ మీద కన్నా వీటి మీద కన్నా అని. కానీ ఒక్కసారి కూడా పెట్టుకోలేదు. మీకు చూపించిన ఆల్రెడీ బాగుంది క్వాలిటీ, తీసుకోరని చూపించిన ఫుల్ సార్లా. అందుకే చెప్తున్నా బాగుంది అయితే, కానీ పెట్టుకోలే. నేను ఈ ఇయర్ రింగ్స్ కోసమే తీసుకున్నది అయితే. ఇయర్ రింగ్స్ మంచిగా పెద్దగా ఉన్నాయి. కానీ ఇలాంటివి పెట్టుకుంటే మా హస్బెండ్కి ఇష్టం ఉంది. చూసి ముడుచుడు తప్పితే వేరే ఆప్షన్ ఏమీ లేదు. ఇది దీనికి ఇవి ఒకటి. ఇంకా ఫుల్ ఉండే మా ఇంటికాడ పెట్టేసిన. మా ఇంటి దగ్గర ఉన్నాయి కానీ అక్కడికి పోయి రీసెంట్ తోడుకొని నాకు లేదు. అయితే బ్లాక్ బీట్స్ నేను ఎక్కువ వేసుకోను. గోల్డ్ ఎక్కువ వేసుకుంటా ఎడన్నా పోతే. అవి అప్పుడు అవసరం ఉన్నప్పుడు బ్యాంక్ టైం పెడితే ఇవి అన్నట్టు. అంతే. చూసి మూసుడు తప్పితే ఏం లేదు. కొనుక్కునేటప్పుడు ఇష్టపడి కొనుక్కుంటా. వేసుకోవాలంటే బద్ధకం. ఇప్పుడు చూసిరా నేను ఒక్కడన్నా పెట్టుకున్నానా? పెట్టుకోను. ఇంకా అప్పుడైతే మర్చిపోతా ఏమన్నా వేసుకోవాలన్నా కానీ. ఇదొకటి. అయ్యో ఇలా చిక్కులు పడ్డాయని. ఇదొకటి. ఇంకా ఫుల్ ఉండే ఖరాబ్ అయినాయి. ఎక్కువ ఇదన్నా వేసుకుంటా శారీ కట్టుకొని. ఇవన్నీ ఏం వేసుకోను అంతగానా. ఇవన్నీ మంచిగా బ్లాక్స్ లో పెట్టుకున్నా. మీషోలో బెటర్ ఆప్షన్ ఏంటో చెప్పన్నా. ఏ ఐటమ్ ఉన్న బాక్స్ వస్తుంది. నాకైతే బాక్స్ వస్తుంది మంచి. ఇవన్నీ అవే బాక్సులు కొత్త కొత్తగా ఉన్నాయి. ఇంకా 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 ఇవి చెంపస్వరాలు సోదిలాగా ఉందన్న అదేమన్నా. నాకైతే వీడియో చూసినాక తెలుస్తుంది తర్వాత నేను ఎంతో సోది పెట్టినా అనేది. ముక్కు పిల్ల. నాకున్నాయి ముక్కు పిల్లలు 2 ఉన్నాయి. ఇది కాక ఇంకొకటి ఉన్నాయి కానీ మా పాప కోసం డ్రెస్సింగ్ తీసుకున్నా. మా పాప కోసమే తీసుకున్నా. కానీ పెట్టుకో పీకెత్తది. అయితే క్లిప్పు అంటే ఈ క్లిప్ ఏదో జాతరలో తీసుకున్నా. గుర్తుకి ఏదో జాతరలో తీసుకున్నా మంచిగా ఉందని. ఇది మీషోలో కూడా ఉన్నది అనుకుంటా. మీషోలో కూడా ఉన్నది. ఇదొకటి. ఇవన్నీ పిన్స్, శారీ పిన్స్. ఇవన్నీ నేను పరుపు బజార్లో తీసుకుంటా. మంచిగా ఉంటాయి పరుపు బజార్లో. నేను ఎక్కువ పెట్టుకునేది, నాకు నచ్చాయి. నుంచి మా హస్బెండ్ కింద నుంచి మీ దగ్గర ఇవన్నీ ఇక్కడ నుంచి జమ చేసింది రాని. అంటే అన్ని ఒకటే బాక్స్ లో చదివే వరకు ఎక్కువ ఐటమ్స్ కనిపించాయి కాబట్టి. లైట్ ఆఫ్ అయింది కెమెరా లైట్ ఆఫ్ అయింది. చెంపస్వరాలు ఇవి. మధ్యలో వీడియో ఆఫ్ చేస్తున్నాం. లిప్స్ కట్ అయిపోయి. ఇదొకటి చెంపస్వరాలు అన్నట్టుగా. ఇవి ఇవి కూడా బయటనే ఎక్కడ తీసుకున్నా గుర్తుకు లేవు. ఇవి ఒక రకం. ఇంకుండే కలర్ ఎలిసిపోయినాయి అని పక్క పడేసిన. మ్యారేజెస్ ఉంటే మంచిగా రెడీ అవుతుంది కదా. మా అన్నల పిల్లలు ఎప్పుడైతాయో, ఇవన్నీ ఎప్పుడు పెట్టుకొని రెడీ అవుతారో. అంటే మా మా ఆడపడుచు మ్యారేజ్ ఎట్లాగా అయిపోయింది. ఉన్నాయి ఇప్పుడు మా అన్నలు అన్నట్టు. మా ముగ్గురు అన్నల పిల్లలు ఎప్పుడైతే అప్పుడు పెట్టుకుంటా. మంచిగా రెడీ కావచ్చు. మా ఇంట్లో మా తమ్ముడు చిన్నోడు కాబట్టి ఇప్పట్లో కాదు కాబట్టి మా అన్నల కోసం వెయిటింగ్. ఇది సేఫ్ అంటే శారీ పిన్. ఇవి ఇంత చెంపసరాలు 2 ఉన్నాయి. ఇది బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ కూడా బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు చూపిద్దామంటే వీడియో లెంత్ అవుతుంది. ఇది బ్యాంగిల్స్. ఇందులో పెట్టేద్దాం, సింపుల్ అయిపోతుంది.
ఇవి మా ప్రిన్సి పొట్టకే అన్నట్టుగా గాజులు. ఇవన్నీ పురుడప్పుడు ఎత్తారు కదా గ్రీన్ కలర్ గాజులు, అప్పటి అన్నట్టు. అప్పటి ఎప్పటి ఉంచుదామని ఉంచిన, పెద్ద కూడా మెమరీ ఉంటాయని వీటినే ఉంచేసిన. అప్పుడు వేసిన గాజులు అన్ని ఈ తర్వాత వేసినాయి, అలానే ఉంచిన. ఇప్పుడన్నా పెద్ద గుర్తుంటాయి కదా, అట్లా అని పక్క పెట్టేసి ఉంచేసిన. మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నా. ఇవి జడ బిల్లలు అన్నట్టుగా ఎప్పుడో తీసుకున్నా. ఇక నేను ఎట్లా ఎక్కువ పెట్టుకోను, హెయిర్స్ లీవ్ చేసుకుంటా ఎప్పుడైనా రెడీ అయితే ఎక్కువ. అందుకే ఇవి ఎప్పుడైనా యూజ్ అయితే అని పెట్టేసిన అంతే. చిన్న బాక్స్ లో పెట్టేసిన, స్టోన్స్ పూసిపోతాయి అని. 9 పీసెస్ ఏమో వచ్చినాయి ఇవి. అమ్మా మా ప్రిన్సి హెయిర్ బ్యాండ్స్, ఆమెకు సపరేట్ పెట్టేసిన. హెయిర్ బ్యాండ్స్, ఫుల్ హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి. ఇవన్నీ గాజులు మొన్ననే తీసుకునేవి దసరా కోసం అని, డ్రెస్ లో మ్యాచింగ్ అయ్యే గాజులు అని తీసుకున్నా. ఇది పింగ్స్, కానీ పెట్టుకోదు, ఉంచుకోదు గాజులు ఇవన్నీ. అంటే వీడియోలో ఎంత అవుతుందని టకటక చూపిస్తున్నా. పిల్లలకి ఏముంటాయి చైన్స్, అందులో చౌక ఉంది కదా. ఇంకా ఇప్పుడే ఉట్టి 1 year అవుతుంది కాబట్టి 1 year ఎక్కువ కలెక్షన్స్ పెట్టుకోలేదు. ఇది బ్లాక్ లైట్, ఇది ముంగట అమ్మ కోసం జమ చేస్తా. బంగారం కంటే ఇదే ఎక్కువ జమ చేస్తా కావచ్చు. ఇది క్లిప్స్, ప్రెస్సింగ్ కమ్మలు తీసుకున్నానంటూ అమ్మ కోసం. అంటే దసరా రోజు పెట్టుకుంటుంది ఏమో లేదు కానీ, అంటే లంగా జాకెట్ తీసుకున్నా క్రాప్ టాప్ లాగా. అయితే వాడి మ్యాచింగ్ చిన్న జుమ్కీస్ తీసుకున్నా అన్నట్టుగా. వీటిని ఏం చెప్తుందో ప్రెస్సింగ్ కమ్మలు చూద్దాం ఎట్లుంటాయో అని తీసుకున్నా. ఏం చెప్తుందో నాకు బాగా నచ్చినాయి, క్యూట్ ఉంటుంది పెట్టుకుంటే, కానీ ఉంచుకోదు, అదే ప్రాబ్లం అంతే. ఇదైతే నా మెమొరీ అన్నట్టు. అంటే మా మ్యారేజ్కి 1 year ముందేమో ఇది లాకెట్ కొనిచ్చిండు. అప్పటి చైన్ ఇప్పటికీ ఉంచుకుంది, అయితే మిస్ కానీ అయకుండా అప్పటి లాకెట్. కానీ ఇప్పుడు వేసుకుంటే సెట్ కాదు, మెల్ల అంటే తాళు ఉంటది కాబట్టి సిల్వర్ గోల్డ్ అంత మంచిగా అనిపించదు, కానీ మంచిగా ఉంటుంది. ఇది ఎప్పటికి ఉంచుకున్నా. లవ్ సింబల్ ఇదొకటి. ఇవన్నీ హెయిర్ రింగ్స్, ఫుల్ హెయిర్ రింగ్స్ ఉంటాయి నాకు, కానీ పెట్టుకోను. మ్యారేజ్ కాకముందు పెట్టుకున్నాను ఎక్కువ. ఇట్లా కనిపిస్తున్నాయి మరి, ఇట్లా ఉన్న మోడల్సే ఉంటాయి. ఇదొకటి, ఇది ఒక మోడల్. ఫుల్ అన్ని ఒకటే మోడల్ ఉంటాయి. నాకు ఇలా కింద బుట్ట అంటే బాగా ఇష్టం అన్నట్టుగా. అలా ఒక పైన డిజైన్ తప్ప మొత్తం అన్ని ఒకటే మోడల్ ఉంటాయి. ఇవే ఉంటాయి అన్నట్టుగా. ఇవి కూడా ఒకటి సింపుల్ ఉంటాయని మంచిగా ఉంటాయి కమ్మలు. కానీ ఇవి ఏంటంటే మ్యారేజ్ అయిన కాడ నుంచి ఇవి ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోరా, డ్రెస్లో మ్యాచింగ్ లేనప్పుడే పెట్టుకోవస్తాయి. అప్పుడు కూడా మనం ఎప్పుడు ట్రెడిషనల్గా రెడీ అవుతాం కాబట్టి మోడలింగ్ ఎక్కువ రెడీ కాకపోతే ఇవి పనికిరావు. అందుకే ఇవి ఎక్కువ యూజ్ చేయలేదు. అందుకే బాక్స్ కూడా పాత పడ్డాయి. ఇది మా ప్రిన్స్ హెయిర్ బ్యాండ్, మంచిగా ఉంది కదా, బాగా నచ్చింది. నేను ఇలాంటిది మీషోలో పాప బర్త్డే రోజు పెట్టిన, సింపుల్ ఉన్నది కానీ 150 తీసుకున్నారు. బయట షాప్ లో 60 రూపాయలు, కానీ లుక్ మాత్రం హైలైట్ ఉన్నది. నాకు బాగా నచ్చింది, నాకు ఇట్లా ఇష్టం. ఇట్లా వస్తే మంచిగా ఉంది, క్యూట్ గా. పెట్టుకోలేదని తీసుకున్నా. ఇది గోపిక మేషన్ తీసుకుని పాపయి. ఇవన్నీ బాక్స్ లో పెట్టేసిన, ఖరాబ్ అవుతాయి అని. ఇవన్నీ ఆల్రెడీ ఆ వీడియోస్ అయితే మీకు తెలుస్తుంది. ఇవన్నీ తీసి ఇప్పుడు సరే అంత లేదన్నట్టు, ఇంత ఖరాబ్ అయితే అందుకే ఇట్లా పెట్టేసిన. అంతే మై కలెక్షన్స్. ఇవన్నీ నావి చెమట పడుతున్నాయి. ఇవన్నీ మై కలెక్షన్స్. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా జ్యువెలరీ ఐటమ్స్ ఎలా ఉన్నాయో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ నేను ఎక్కువ బడ్జెట్ పెట్టలేదు ఇవన్నిటికైతే. ఒక 1 గ్రామ్ గోల్డ్కి ఎక్కువ డబ్బులు పెట్టుకుంటా, మిగతా ఐటమ్స్కి సింపుల్గానే కొనుక్కుంటా. రోడ్ పొంటి ఇట్లా తక్కువ రేటుకి కొనుక్కుంటా, కానీ మీషోలో క్వాలిటీ మంచిగా ఉంటేనే తీసుకుంటా రివ్యూ చూసి. ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చూస్తా, వేరే వాళ్ళు రివ్యూస్ ఇచ్చిన చూసి తీసుకుంటా. 1 year ఒక ఐటమ్ తీసుకుంటా మంచిది. మిగతా టైంలో ఎటన్నా జాతరలోకి వెళ్ళినప్పుడు తక్కువ రేట్లో తీసుకుంటా, అంతే తప్ప ఎక్కువ ఏం తీసుకోను. అవి ఇవే. ఈ ఆడపిల్లలు అంటే మనకి ఇష్టం ఉండేది జ్యువెలరీ కాబట్టి ఇవి అంతే.
అంతకు మించి ఏం లేదు. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.